వెల్కమ్ టు విజయ బ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి నేను మన మట్టి గాజులతోటి థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తానండి. అంటే మనం ప్లాస్టిక్ గాజులతోటి కూడా చేసుకోవచ్చు, లైట్ వెయిట్గా ఉంటాయి. మట్టి గాజులు అయితే మనం వేసుకోవటానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి నేను తయారు చేసి చూపిస్తున్నానండి. మనమైతే బ్యాంగిల్స్ని అంటించుకోవాలన్నమాట. మనము గ్లూ తీసుకోవాలి. గ్లూ తీసుకొని ఈ బ్యాంగిల్కి చుట్టూ అప్లై చేసుకోవాలి. చూడండి, ఇలా అంటించుకోవాలన్నమాట. ఇలా అంటించుకున్న తర్వాత మనము గోల్డ్ కలర్ థ్రెడ్ ఒకటి తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి స్క్వేర్ కుందన్స్ అండి. ఇవి చూడండి, స్క్వేర్ కుందన్స్ అన్నమాట. గ్లాసిక్ అండి. అంటే మనకి ఎట్లాంటిది బాగా షైనింగ్ ఉంటుందన్నమాట స్క్వేరు. ఇదేమో మనకేమో రౌండ్ కుందన్స్ అన్నమాట, చిన్న రౌండ్ కుందన్స్. ఇవి రెండింటితోటి నేను ఈ గోల్డ్ కలర్ మీద నేను ఎలా బ్యాంగిల్స్ తయారు చేస్తానో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం పరీక్ష ప్యాడ్ తీసుకుందామండి. ఏదైనా ఒక అట్ట సహాయంతో నేను ఇది వచ్చేసి ఒక 15 లైన్స్ అయితే తీసుకుంటున్నాను. ఇలా చుట్టుకోవాలి. మనం బుట్టలకి చుట్టుకున్నాం కదండి, సేమ్ అలాగే అన్నమాట. పదిహేను లైన్లు అయితే తీసుకున్నానండి, 15 లైన్లు అన్నమాట. ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నాను. దీన్ని గ్లూ తోటి అంటించుకుందాము. ఇప్పుడు వచ్చేసి ఇది ఇలా అంటించుకున్న తర్వాత చూడండి, మనము గ్లూ తోటి బ్యాంగిల్కి అయితే ఇలా అంటించుకోవాలి. అంటించేసుకొని గ్లూ పెట్టిన తర్వాత మనమైతే ఈ థ్రెడ్ని అయితే ఇలా అంటించేసుకోవాలి. దీన్ని మనము చక్కగా గాజు చుట్టూ చుట్టేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా మనకి బ్యాంగిల్ అయితే కనిపించకూడదండి. చూడండి, ఈ మాదిరిగా చుట్టుకోవాలి. చుట్టుకునేటప్పుడే మనము చాలా నీట్గా చుట్టేసుకోవాలి. నేను మీకు చూపించడం కోసం అయితే స్లోగా చుడుతున్నాను. చూడండి, ఒకదాని పక్కన ఇంకొకటి అన్నమాట థ్రెడ్ వచ్చేలాగా చూసుకోండి. థ్రెడ్ చుట్టుకోవడంలో కూడా బ్యాంగిల్ నీట్నెస్ ఉంటుందండి. నేను థ్రెడ్ చుట్టిన తర్వాత కూడా మీకు బ్యాంగిల్ ఎలా ఉంటుంది నీట్గా అనేది కూడా చూపిస్తాను నేను. ఇలా మొత్తం మనము చుట్టేసుకోవాలి రౌండ్గా. మొత్తము ఇంక ఇలా చుట్టేసుకోవాలండి రౌండ్గా. ఇంకా లాస్ట్కి వచ్చేసింది అనమాట. మనం చుట్టుకునేటప్పుడే మళ్ళీ లాస్ట్లో ఒకసారి చూపిస్తాను చూడండి. చుట్టుకునేటప్పుడే ఇలా నీట్గా అనుకుంటూ మనం చుట్టేసుకోవాలి. చూడండి, ఇది
కింద కూడా బ్యాంగిల్ మొత్తం నీట్గా చుట్టేసుకోవాలి. ఇప్పుడు మనము గ్లూ అంటించుకొని కట్ చేసేయాలి. కొంచెం ఎక్కువగానే గ్లూ పెట్టండి, లేకపోతే మీరు B7000 తీసుకున్నా కూడా పర్వాలేదు. మనం ఉన్న ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి నీట్గా. చూడండి, మనమైతే ఇలా నీట్గా చుట్టేసుకోవాలి, ఎక్కడ కూడా మనకి బ్యాంగిల్ కనిపించొద్దు. అందుకనే నేను 15 లైన్లు అయితే తీసుకున్నాను అనమాట. మనకి ఎక్కడ కూడా గాజు కనపడుకోకుండా చుట్టుకోవాలి కాబట్టి మనకి ఇలా అయితే నీట్గా ఉంటుంది బ్యాంగిల్. చూడండి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీని మీద మనము కుందన్స్ అంటించుకుందాము. ఇవి స్క్వేర్ కుందన్స్ అండి. చూడండి, ఇవేమో రౌండ్ కుందన్స్ వైట్ అన్నమాట. ఇవేమో స్క్వేర్, ఇవేమో వైట్ రౌండ్ కుందన్స్. చూడండి, వైట్ అంటే సిల్వర్ అన్నమాట. ఇప్పుడు దీని మీద మనము గ్లూ అయితే అంటించుకోవాలి. ఫస్ట్ అయితే స్క్వేర్ పెట్టుకోవాలండి. మనం స్క్వేర్ కుందన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము కొంచెం గ్యాప్ ఇస్తూ మనం కుందన్స్ అయితే అంటించుకోవాలండి. ఇవి గ్లాసీ కుందన్స్ అనమాట. ఇవి బాగా షైనింగ్ ఉంటాయి. మీరు కూడా ఇలాంటివి కుందన్స్ తెచ్చుకోండి. ఇందులో గ్లాసీ కుందన్స్ ఉంటాయి, మామూలు అంటే షైనింగ్ లేని కుందన్స్ కూడా ఉంటాయి. ఆ కుందన్స్ కంటే ఈ కుందన్స్ అయితే మనకి చాలా లుక్ ఉంటాయి అనమాట. షైనింగ్ ఉంటాయి, వేసుకుంటే కూడా బాగుంటాయి. ఇలా 1 by 1 మనము ఇలా చూస్తూ మనం చూడండి, నేను ఇలా ఆపోజిట్లో పెడుతున్నాను అనమాట. వాటికి మధ్యలో మనము రౌండ్ కుందన్స్ పెట్టడానికి కొంచెం గ్యాప్ ఇస్తూ పెడుతున్నాను అనమాట. అంటే ఈ డిజైన్కి ఇలా గ్యాప్ ఇస్తూ ఇలా పెడితే బాగుంటుంది. ఇది కొంచెం ఆరాలన్నమాట. మనం ఈలోగా మొత్తం అన్ని కూడా అతికించేసుకున్నాము రౌండ్. అని గ్లూ మనకి బాగానే అంటించుకోవాలండి. లైట్గా అయితే పెట్టొద్దు, బాగానే గ్లూ పడుతుంది, బాగానే పెట్టుకోవాలి. నేనైతే వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి మీకు ఒక్కొక్కటి పెట్టి మరీ చూపిస్తున్నాను, కానీ లేకపోతే గ్లూ అంతా ఒకసారి పెట్టేసి ఫాస్ట్గా అంటించేసుకుంటూ ఉంటాను అనమాట మీకు చూపించడం కోసము. అంటే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, ఇప్పుడు ఏదో నేను చేయాలి ఇవి అని కాదండి, వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇవి ఎప్పటి నుంచో నాకు ఇవన్నీ తయారు చేయడం వచ్చు కాబట్టి మీరు కూడా రాని వాళ్ళు చూసి నేర్చుకొని తయారు చేసుకుంటారని ఒక ఇదితోటి నేను చేసి చూపిస్తున్నానండి. నాకైతే ఇవి ఇంతకు ముందు నుంచే అలవాటు అనమాట. ఇప్పుడైతే కుందన్స్ అయితే రకరకాల కుందన్స్ దొరుకుతున్నాయి మనకి. ఇందులో కూడా చాలా షేప్స్ అయితే ఉంటున్నాయండి, చాలా బాగుంటున్నాయి. శారీస్ మీదకైతే మనం మంచిగా తయారైతే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చేసుకునేవి కూడా శారీ మ్యాచింగ్ అనమాట. పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తోటి నేను తయారు చేస్తున్నాను. ఇలా అన్ని మనం 1 by 1 అంటించుకుంటూ ఉండాలి. ఆపోజిట్ డైరెక్షన్లో డైమండ్ షేప్లో పెట్టుకుంటూ రావాలన్నమాట. చూడండి, ఇలా పెట్టుకుంటూ వస్తేనే ఈ డిజైన్కి మన మధ్యలో రౌండ్ కుందన్ పెట్టినప్పుడు దానికి లుక్ వస్తుందన్నమాట. ఇలా మనం మొత్తం అంటించేసుకుందాము. అవి తడిగా ఉన్నప్పుడే, అంటే ఎండక ముందైతే ఇవి మన చేయి తగిలిన రాలుతుంటే కొంచెం గట్టి పడితే మాత్రం మనం ఎంత తీసినా కూడా రావండి, అంత స్టిక్ అయిపోతాయి అనమాట. చూడండి, ఇలా మనమైతే ఇలా పెట్టేసుకోవాలి. వీటికి మధ్యలో మనం రౌండ్ కుందన్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు రౌండ్ కుందన్స్ పెట్టాక ఈ బ్యాంగిల్కి అయితే లుక్ వస్తుందన్నమాట. ఇప్పుడు రౌండ్ కుందన్స్ పెట్టేసుకుందాం అండి. ఇప్పుడు వీటికి నేను చూడండి, వీటి మధ్యలో అనమాట గ్యాప్ ఉంది కదా, ఆ మధ్యలోనైతే మనం గ్లూ అప్లై చేసుకోవాలి. జస్ట్ ఇలా డాట్ లాగా పెడుతూ ఉండాలన్నమాట. జస్ట్ డాట్ లాగా మనం మొత్తం పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. కొంచెం గ్లూ ఎప్పుడైనా కొంచెం గట్టి పడాలన్నమాట. గట్టి పడితేనే మనకి చక్కగా అది మనకి ఎమ్మటి పెట్టంగానే అతుక్కుపోతుంది అనమాట. మనము గ్లూ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి రౌండ్ కుందన్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే ఇలా పెట్టేసుకోవాలి. మనము ఈ గ్లూ బాటిల్ తోటి అంటించేసుకోవచ్చండి, ప్రాబ్లం అయితే లేదు. మీకు రాకపోతే హ్యాండ్ తోటైనా లేకపోతే ఎలానైనా అంటించేసుకోండి. మీరు దేనితోటైనా కొంచెం గ్లూ అంటించేసుకొని ఇలా వీటికైతే అంటించేసుకోండి. ఇది అంటించేటప్పుడు వంకర పోకుండా నీట్గా మనకి వచ్చేలా చూడండి.
మనం చేసే ఏ పనైనా కొంచెం నీట్గా చేసే పని నీట్గా చేస్తే అది చాలా నీట్గాను మనకి చూడటానికి కూడా బాగుంటుందండి. అందుకనే నేను చెప్పేది అదే అనమాట. కొంచెం మనకి గ్లూ అంటిందనుకోండి, మనం చక్కచక్కగా పెట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. మీకు ఇప్పుడు నేను ఇది వీడియో కాబట్టి మీకు కొంచెం స్లోగా చూపిస్తున్నాను, కానీ లేకపోతే నేను పెట్టేదానికి తీసేదానికి అయితే ఫాస్ట్గా అయితే పెట్టేస్తాను. మనము ఇట్లా 1 by 1 ఇట్లా నీట్గా పెట్టేసుకుంటూ రావాలన్నమాట. చూడండి, వాటి మధ్యలో పెట్టేసరికి ఆ లుక్ చూడండి ఇంకా మీకు ఎండిన తర్వాత అయితే ఇంకా బాగుంటుందన్నమాట. ఇవి గ్లాసీ కుందన్స్ అనమాట, రౌండ్ షేప్ కుందన్స్ అనమాట. ఇప్పుడు నేను పెట్టేవి స్క్వేర్, రౌండ్. స్క్వేర్ ఎప్పుడైనా మనకి ఏ కలర్ తీసుకున్నా కానివ్వండి, దాంతో మనము చాలా బాగా డిజైన్స్ అయితే చాలా వెరైటీగా బ్యాంగిల్స్ మీద చేసుకోవచ్చు మనం. నేనైతే ఇప్పుడు ఇవి 2 బ్యాంగిల్స్ అంటించేసి చేశానమాట. రియల్ మట్టి బ్యాంగిల్స్ ఉంటాయి కదా, కొంచెం మట్టి బ్యాంగిల్స్ తోటి మనం చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగానైతే ఉండాలి. ఒకసారి 2 సార్లు కింద పడగా అయితే పగలవండి. ఎందుకంటే మనం ఇంత జాగ్రత్తగా చేసుకున్నప్పుడు అవి పగలకుండా కింద పడకుండా మనం జాగ్రత్తగా అయితే చూసుకోవాలి వాటిని. అదే ప్లాస్టిక్ అనుకోండి ఇంకా మరీ మంచిదనమాట. అవి అయితే పగలవు, ఏమి కావు. మనకి కింద పడినా జారినా కూడా ఇంత కష్టపడి వర్క్ చేసుకున్నప్పుడు ప్లాస్టిక్ అయితేనే బాగుంటుంది. కాకపోతే మనకి సెంటిమెంట్గా కొంతమంది ప్లాస్టిక్ అనేది యూజ్ చేయరు కదా, అందుకని నేను రబ్బర్ గాజులు అనేవి యూజ్ చేయకుండా మట్టి గాజులతోటే తయారు చేసి చూపిస్తున్నాను అనమాట ఈ వీడియోలో. ఇంతకుముందు నేనైతే కొన్ని బ్యాంగిల్స్ తయారు చేసుకున్నప్పుడు మాత్రము ప్లాస్టికే యూజ్ చేశాను. ఇప్పుడైతే ప్లెయిన్ మట్టి బ్యాంగిల్స్ అయితే సరిపోతాయండి. ప్లెయిన్ తీసుకోండి మీరు ఏవైనా. ప్లెయిన్లో మనకి ఇప్పుడు నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ కలర్స్ అంటే వస్తున్నాయంటే కలర్ మనం ఎలాగో చుట్టేస్తామంటే ఏ కలర్ తీసుకున్నా పర్వాలేదు. పలక గాజులు అయితే థ్రెడ్ చుట్టుకోవడానికి బాగుంటుంది, బేస్లు నీట్గా వస్తాయి అనమాట. అదే రౌండ్ మట్టి బ్యాంగిల్స్ అయితే అంత నీట్గా అనేది ఉండదు. అంటే మనము ఇట్లా చేసుకునేటప్పుడు అయితే పలక బ్యాంగిల్సే తీసుకోవాలి. ఇది చూడండి, పలక అంటే ఇదనమాట, ఇలా ఉండాలి. అదే రౌండ్ గాజు అనుకోండి, నా దగ్గర 2 రకాలు ఉన్నాయి. రౌండ్ అయితే లావ్ వస్తుంది అనమాట, ఇలా ఉంటుంది రౌండ్ మట్టి బ్యాంగిల్. ఇదేమో పలక మట్టి బ్యాంగిల్ అనమాట, ఇలా ఉంటుంది. ఇవి 2 జాయిన్ చేసినప్పుడు మనకి మంచిగా నీట్గా వర్క్ చేసుకోవడానికి అయితే వెడల్పుగా వస్తుంది అనమాట. అలా ఇదేమో రౌండ్ వస్తుంది, ఇదేమో పలకగా రౌండ్గా వస్తుంది అనమాట, అంటే నీట్గా వస్తుంది. అలా చూపించడం కోసమని నేను వీడియోలో చూపిస్తూ చెప్తున్నానండి. మనము ఇలా అన్నీ కూడా మనం అంటించేసుకోవాలి. మనకి మొత్తం ఇలా అంటించుకోవాలన్నమాట. మనకి బాటిల్ తోటి అంటించుకోవడం రాకపోయింది అనుకోండి, ఏం పర్వాలేదు. మనము ఇలా ఒక్కొక్క కుందన్ తీసుకొని ఇలా అంటించేసుకోవాలన్నమాట. ఒక్కొక్క కుందన్ తీసుకొని పెట్టుకుంటూ రావాలి. చేతితో పెట్టినా పర్వాలేదండి, చేతితో పెట్టుకున్నా కూడా మనం ఇలానే నొక్కులు ఒక్కోసారి ఇలా ప్రెస్ చేస్తూ వీటినైతే మనము మంచిగా కరెక్ట్గా అనుకుంటూ అంతా అయిపోయిన తర్వాత చూడండి అంతా అంటించేసుకున్నాను అనమాట. ఇంకా కొంచెం ఆరితే మాత్రం ఇది చాలా నీట్గా ఉంటుంది. ఇలా మనం ఒకసారి అయితే ఫింగర్ తోటి ఇలా నొక్కాలి, మొత్తం రౌండ్గా అంతా నొక్కేసుకోవాలి. గట్టిగా నొక్కడం వల్ల అవైతే మనకి మంచిగా స్టిక్ అయిపోతాయి అనమాట, గట్టిగా అయిపోతాయి. చూసారు కానీ నేను ఈ బ్యాంగిల్ అయితే ఎలా తయారు చేశాను అనేది. నేను ఇది ఒక శారీ మీద అయితే తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఈ గ్లాసీ కుందన్స్ వస్తున్నాయి కదా, అందుకని అనమాట. ఇవి కొన్ని నా దగ్గర లేకపోతే అవి నేను తీసుకొచ్చుకొని ఇప్పుడు ఇదైతే నేను చేశానండి. నేను చేసిన గాజులు చూపిస్తాను ఇప్పుడు. చూడండి, మిగతా 4 బ్యాంగిల్స్ అనమాట తయారు చేసుకున్నాను నేను. శారీ మీదకి మ్యాచింగ్స్ అనమాట. మధ్యలో కూడా నేను దీనికి గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను కదా, అలాగే పింక్ కలర్ తోటి మొత్తం బ్యాంగిల్ చుట్టూ పింక్ కలర్ థ్రెడ్ తోటి అయితే చుట్టేసుకొని మధ్యలోనైతే ఇట్లా కుందన్స్ పెట్టానండి. ఇలా పింక్ కలర్ ఏదైతే మనకి ఈ కుందన్లో ఉన్న పింక్ ఉంది కదా, ఆ పింక్ కలర్ తీసుకున్నాను అనమాట. తీసుకొని నేను ఇలా బ్యాంగిల్కి ఒక్కొక్క బ్యాంగిల్కి ఇలా చుట్టేసుకొని వీటికైతే నేను స్టోన్స్ పెట్టాను అనమాట, గోల్డ్ స్టోన్స్ పెట్టాను. అన్ని కుందన్స్ అయితే మనకి వెయిట్ కూడా ఎక్కువ అయిపోతుంది, మనం ఎక్కువసేపు క్యారీ చేయలేమన్నమాట. అందుకనే నేను వచ్చేసి దీనికేమో థ్రెడ్ బాగా కనిపించాలి అనేసి ఇలా అక్కడక్కడ ఒక్కొక్కటి అంటించేసుకున్నాను. వీటికేమో బాగా చేశాను అనమాట. చూడండి, మీకు నచ్చాయనే అనుకుంటున్నానండి నేను. ఇంకా మరి కొన్ని డిజైన్స్ అయితే నేను మన వీడియోలోనైతే చూపిద్దాము అనుకుంటున్నాను. చూసి రాని వాళ్ళు నేర్చుకుంటారు కదా. చూడండి ఎలా ఉన్నాయో. ఇవి కూడా మధ్యలో నేను ప్యారప్ చేసి వీటికి మ్యాచ్ చేసి చూపిస్తాను. చూడండి, మనము ఈ మాదిరిగా అయినా వేసుకోవచ్చు, సింపుల్గా ఈ మాదిరిగానైనా వేసుకోవచ్చు అన్నమాట. లేదు అనుకుంటే వీటిల్లోకి మధ్యలోకి కూడా మనము ఒక చేతికి వాచ్ ఏమైనా బ్రాస్లెట్ లాంటివి పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం మనము ఇలానైనా వేసుకోవచ్చు అన్నమాట. ఒక చేతికి ఇలా నిండుగా కూడా వేసుకోవచ్చు. చూడండి, ఏ మాదిరిగానైనా వేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా ఉందో బ్యాంగిల్. నాకైతే ఇది నేను చూపిస్తున్నాను, మీకు దగ్గర నుంచి చూపించడానికి ట్రై చేస్తున్నాను. బ్యాంగిల్ చూడండి ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. థ్రెడ్ చుట్టడం అనేది మనకి చాలా నీట్గా ఉండాలన్నమాట. థ్రెడ్ చుట్టడం అంటే కూడా ఏదో చుట్టామా అయిపోయిందా అన్నట్లు కాదండి. థ్రెడ్ కూడా మనం చాలా నీట్గా చుట్టుకోవాలన్నమాట. ఇది మీకు థ్రెడ్ కనిపిస్తుంది కదా,
ఇలా అయితే మనకి ఈ పింక్ అయితే తొందరగా గాజులు దొరకవండి మనకి, మట్టి గాజులు. కాబట్టి మనము ఏ కలరు గాజులైనా తీసుకొని ఈ కలరు పింక్ అయితే మనం మ్యాచింగ్ థ్రెడ్ తోటి చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఇలా చేశాను అనమాట. వీటిల్లోకి ఇంకా కొంచెము లావు బ్యాంగిల్స్ కూడా తయారు చేశాను. అది కూడా నేను మనకి ఒక వీడియోలో చూపిస్తానండి. ఇది కూడా నేను వీడియో చేశాను, ఈ వీడియో కూడా వస్తుందన్నమాట. అలా మీకు నాకు వచ్చిన డిజైన్స్ అన్నీ కూడా చూపిస్తానండి. నాకు అంతకుముందు చేసుకున్న గాజులు కూడా ఉన్నాయన్నమాట, అవి కూడా చూపిస్తాను. ఇవి గోల్డ్ కలర్ ఏంటంటే మనం దేని మీదకైనా మ్యాచింగ్స్ వేసుకుంటే బాగుంటాయి కదా అని ఒక ఆలోచనతో అయితే నేను ఇవి తయారు చేశాను అనమాట. మనము ఏ మాదిరిగానైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. చూడండి, ఇలా టూ హ్యాండ్స్కి వేసుకోవచ్చు అన్నమాట. ఇవి లుక్ ఎలా ఉందండి, నచ్చిందా మీకు? నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎంత బాగా కుదిరాయంటే అసలు చాలా బాగా వచ్చాయన్నమాట. మీకు వీడియోలో నేను మొత్తం చూపిస్తున్నానండి, చాలా బాగుంది. చూడండి, ఒక్కసారి అయితే మళ్ళీ చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, 2 హ్యాండ్స్కి అన్నమాట. మన చేతులతోటి మనం చేసుకుంటే ఆ తృప్తే వేరుగా ఉంటుందండి. నా వీడియో చూసి మీరు కూడా రాని వాళ్ళు ట్రై చేయండి. ట్రై చేస్తే రాందంటూ ఏది ఉండదండి. కాకపోతే చేసే పనిలో మనం కొంచెం శ్రద్ధ ఉంచాలి. మనము ఇది చేయగలుగుతామనే నమ్మకం కూడా ఉండాలి మనలో. ఉంటే మాత్రం అది తప్పకుండా చేయటం అయితే చాలా ఈజీ ఉంటుందన్నమాట. ఏది కష్టం కాదండి. ఇలాంటివి మనము ఇంకా రకరకాలుగా ఫ్లవర్స్ కానీ ఇంకా రకరకాలుగా మనము ముగ్గులలోనైతే ఎలా మనం మ్యాజిక్స్ అయితే ఎలా చేస్తున్నామో, అంటే ముగ్గులు ఎలా రకరకాలుగా వేస్తున్నామో అలాగే బ్యాంగిల్స్లో కూడా మనము రకరకాలుగా చేసుకోవచ్చండి. నాకైతే ఈ వీడియో మీ అందరికీ మన సబ్స్క్రైబర్స్కి అయితే బాగా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు తప్పకుండా కామెంట్స్ పెట్టండి, నేను చదువుతాను. మీకు ప్రతి ఒక్కటి కూడా నేను రిప్లై ఇస్తాను మీకు.